Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venki. కల్కి బాక్స్ ఆఫీస్ దగ్గర 13 డేస్ రన్ ని కంప్లీట్ చేసుకోగా 12వ రోజు భారీగా డ్రాప్ అయిన ఈ ఫిల్మ్ 13వ రోజు తిరిగి స్ట్రాంగ్ గా హోల్డ్ చేస్తూ సాలిడ్ రన్ కొనసాగించిందని చెప్పొచ్చు. అగైన్ ఒక ఆంధ్రాలో తప్ప అన్ని చోట్ల ఎక్సలెంట్ గా పర్ఫార్మ్ చేసింది ఈ ఫిల్మ్. చెప్పాలంటే నైజాం రన్ కూడా ఆంధ్ర రేంజ్ కి వచ్చేసింది. బట్ ఆల్రెడీ ఇక్కడ ప్రాఫిట్ లోకి వచ్చేయడంతో నో ప్రాబ్లం. బట్ ఆంధ్రాలో బ్రేక్ ఈవెన్ కి హోల్డర్స్ సరిపోదనే చెప్పాలి. ఇక కర్ణాటక, కేరళ అండ్ తమిళనాడులో అదే రేంజ్ లో పర్ఫార్మ్ చేస్తూ దుమ్ము లేపగా అటు నార్త్ అండ్ ఇటు ఓవర్సీస్ లో కూడా 13వ రోజు సూపర్ గా హోల్డ్ చేసింది ఈ ఫిల్మ్. ఇదే రన్ ఇంకో 2 డేస్ ఉంటే చాలు థర్డ్ వీకెండ్ గ్రోత్ చూపించే అవకాశాలు ఎంతైనా ఉన్నాయి. సో లేట్ చేయకుండా కలికి 13 డేస్ కలెక్షన్స్ ఎంతో, ఇప్పటి వరకు వచ్చిన ప్రాఫిట్, ఇంకా ఎంత కలెక్ట్ చేస్తే తెలుగులో కూడా హిట్ అవుతుందో క్లియర్ గా తెలుసుకుందాం పదండి. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన స్టాపీస్ ని ఫాలో మాత్రం మర్చిపోతూ. ముందుగా తెలుగు స్టేట్స్ విషయానికి వస్తే నైజాంలో 13వ రోజు 70 లక్షల వరకు షేర్ ని కలెక్ట్ చేస్తూ సాలిడ్ గా హోల్డ్ చేయగా టోటల్ షేర్ నైజాంలో 82 కోట్లు దాటింది, ఇంక్లూడింగ్ జీఎస్టీ తీసేసి చూసిన నైజాంలో ప్రాఫిట్ జోన్ లోకి వెళ్ళింది ఈ ఫిల్మ్. వీకెండ్ లో గ్రోత్ చూపిస్తే ఫుల్ రన్ లో 90 కోట్ల మార్క్ దాటే ఛాన్సులన్నీ పుష్కలంగా ఉన్నాయి. ఇక సీటెడ్ విషయానికి వస్తే 13వ రోజు 16 లక్షల వరకు షేర్ ని కలెక్ట్ చేస్తూ పర్వాలేదనిపించగా టోటల్ షేర్ 19 కోట్ల రేంజ్ లో ఉంది. సీటెడ్ లో బిజినెస్ 27 కోట్లు కావడంతో బ్రేక్ ఈవెన్ కి మరో 8 కోట్లు కలెక్ట్ చేస్తే చాలు. ఇది మాత్రం ఇంపాసిబుల్ నెంబర్. సీటెడ్ లో ప్రొడ్యూసర్లు సెటిల్ చేస్తే తప్ప భారీ లాస్ నుంచి తప్పించుకోలేదు కల్కి ఫిల్మ్. ఇక ఉత్తరాంధ్రలో 13వ రోజు 22 లక్షల వరకు షేర్ ని కలెక్ట్ చేయడంతో టోటల్ షేర్ 19.3 కోట్ల రేంజ్ లో ఉంది. ఇక్కడ బిజినెస్ 21 కోట్లు కావడంతో మరో 1.7 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే చాలు. ఇక 13 రోజులకి గాను ఈస్ట్ లో 11.2 కోట్లు, వెస్ట్ లో 8.4 కోట్లు, గుంటూరులో 10 కోట్లు, కృష్ణలో 10.2 కోట్లు అండ్ నెల్లూరులో 5.4 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ 13 డేస్ కి గాను ఒక ఆంధ్రలోనే కలెక్ట్ చేసిన షేర్ 64 కోట్లకి చేరుకోగా ఆంధ్రాలో బిజినెస్ 76 కోట్లు. ఆంధ్ర అండ్ సీరియల్ లో 83 కోట్ల పైన షేర్ కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ ఫుల్ రన్ లో మరో 19 కోట్ల పైన షేర్ ని కలెక్ట్ చేయక తప్పదు. అలాగే మూవీ 13 డేస్ కి గాను తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన షేర్ 166 కోట్లకి చేరుకోగా గ్రాస్ 258 కోట్ల రేంజ్ లో ఉంది. తెలుగు స్టేట్స్ లో బిజినెస్ 168 కోట్లు కావడంతో మరో 2 కోట్లు కలెక్ట్ చేస్తే ఓవరాల్ గా తెలుగు స్టేట్స్ లో బ్రేక్ ఈవెన్ ఫార్మాలిటీ కంప్లీట్ చేసుకుంటుంది ఈ ఫిల్మ్. ఇక కర్ణాటకలో 13వ రోజు 45 లక్షల వరకు షేర్ ని కలెక్ట్ చేయడంతో టోటల్ షేర్ 30 కోట్ల మార్క్ దాటింది. సో ఇప్పటి వరకు ఇక్కడ 5 కోట్ల ప్రాఫిట్, కర్ణాటకలో 25 కోట్ల బిజినెస్ ని జరుపుకుంటూ 5 కోట్ల ప్రాఫిట్ తెచ్చుకున్న తెలుగు సినిమాలు చాలా రేర్. చూస్తుంటే 35 కోట్ల మార్క్ ని ఈజీగా టచ్ చేసేలా కనిపిస్తుంది ఈ ఫిల్మ్. ఇక కేరళలో అఫీషియల్ గా 25 కోట్ల గ్రాస్ మార్క్ దాటిన ఈ ఫిల్మ్ 13వ రోజు వచ్చిన కలెక్షన్స్ తో 10 కోట్ల షేర్ మార్క్ ని కూడా దాటింది. సో ఇక్కడ ప్రాఫిట్ 4 కోట్ల పైనే. ఇక తమిళనాడులో 13వ రోజు కర్ణాటకని కూడా డామినేట్ చేస్తూ 50 లక్షల వరకు షేర్ కలెక్ట్ చేయడంతో టోటల్ షేర్ 19 కోట్లు దాటింది. సో తమిళనాడులో టోటల్ ప్రాఫిట్ 3 crore. ఇక నార్త్ లో 13వ రోజు ట్రేడ్ ఎక్స్పెక్ట్ చేసినట్టే 5 కోట్ల పైన నెట్ కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ ఇండియాలో కలెక్ట్ చేసిన టోటల్ హిందీ నెట్ 224 కోట్లు దాటింది. హిందీ అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియా షేర్ వాల్యూ 115 కోట్ల రేంజ్ లో ఉంది. సో ఇప్పటికే ఇక్కడ 30 కోట్ల పైన ప్రాఫిట్. నిన్నెవరో వెస్ట్ బెంగాల్ కలెక్షన్స్ ని మెన్షన్ చేయలేదని అడుగుతున్నారు. హిందీ అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియా కలెక్షన్స్ అంటేనే నార్త్ ఇండియాతో పాటు హిందీ మాట్లాడే ఇండియన్ స్టేట్స్ అండ్ రిమైనింగ్ స్టేట్స్. సో కన్ఫ్యూజ్ కావద్దు. ఇక ఓవర్సీస్ మొత్తం మీద 110 కోట్ల పైన షేర్ కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ 13 డేస్ కి గాను టోటల్ వరల్డ్ గా కలెక్ట్ చేసిన షేర్ 450 కోట్లు దాటగా వరల్డ్ గ్రాస్ 875 కోట్ల రేంజ్ లో ఉంది. వరల్డ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 372 కోట్లు కావడంతో ఇప్పటికే 79 కోట్ల పైన ప్రాఫిట్ తో బ్లాక్ బస్టర్ వైపు అడుగులేస్తుంది ఈ ఫిల్మ్. ఖచ్చితంగా ఫుల్ రన్ లో 100 కోట్ల ప్రాఫిట్ నైతే చూసేలానే కనిపిస్తుంది. కంబ్యాక్ అంటే మినిమం ఈ రేంజ్ లో ఉండాలి అన్నట్టు ప్రభాస్ ప్రెజెంట్ బాక్స్ ఆఫీస్ ని రూల్ చేస్తున్నాడు. మరి ఫుల్ రన్ లో ఎంతవరకు కొడతాడో చూడాలి. మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కమెంట్ చేయండి. సో గైస్ దట్ ద వీడియో. ఇది కల్కి 13 డేస్ వరల్డ్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్. ఈ మూవీ ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తుంది అనుకుంటున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ పవర్ ఆఫ్ మూవీ లవర్. థాంక్యూ.